కాంగ్రెస్ పార్టీ మాట తప్పడం మడమ తిప్పడం కాంగ్రెస్ యొక్క పేటెంట్. వారు అలివిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, గద్దెనెక్కగానే మాట మార్చి ప్రజలను మోస చేయడం కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య అని సందర్భంగా నేను మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నా. కాంగ్రెస్ ఇచ్చే హామీలు ఒక నాటకం, ఆ పార్టీ నేతలు మాటలు ఒక బూటకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అసలు ఆరు గ్యారెంటీలు అనేవే ఒక పెద్ద డ్రామా. కాంగ్రెస్ది ప్రజల పట్ల ఒక కపట ప్రేమ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. నిన్న బీసీల విషయంలో కామారెడ్డిలో, గతంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ 23% ఉన్న రిజర్వేషన్ 42% 15 నెలల్లో ఇస్తామన్నారు. అయిపోయింది, ఆ సమయం కూడా అయిపోయింది. ఇవాళ మాట్లాడుతుండు అయ్యో రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండు. రోజు రాజ్యాంగాన్ని ఇట్లా పట్టుకుంటారు రాహుల్ గాంధీ. దేశంలో రాజ్యాంగం బుక్కును పట్టుకున్న రాహుల్ గాంధీ మరి ఈ రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో రాజ్యాంగ సవరణ మాకేందో తెలియదు, కానీ ఈ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సవరణ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మొన్న గతంలో ఇచ్చిన 6 హామీలు ఒక్కటంటే ఒక్కటి అమల్లోకి రాలేదు. ఈ జిల్లా మాజీ మంత్రి ఇక్కడ మాట్లాడతాడు, ఆయన అంటాడు లోకల్ బాడీ ఎన్నికల్లో నాయకులంతా ఐకమత్యంతో ఉండాలి, మళ్ళీ గెలవాలి అంటాడు. మొన్న వీకి మీరు గెలిచి పీకింది ఏందయ్యా? నిజామాబాద్ జిల్లా ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి ఇచ్చారని చెప్పి, మీరు చెప్పిన హామీలు ఏవైనాయని చెప్పి సందర్భంగా నేను ఈ జిల్లా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని అడుగుతూ ఉన్నా. నిన్న ఆలూరు గ్రామంలో వచ్చి మేము ఆలూరు డొంకేశ్వర్ మండలాలు ఇచ్చినాం. గా మండలాలలో 101 మంది అధికారం తీసుకొచ్చే దమ్ము లేదు, ఆ మండలాల్లో పోలీస్ స్టేషన్లు పెట్టే దమ్ము లేదు, ఆ మండలాల్లో ఎంపీడీ ఆఫీసులను పెట్టాల్సిన దమ్ము లేదు. కానీ ఆయన అంటాడు లోకల్ బాడీ ఎన్నికల్లో ఓట్ల కోసం మళ్ళీ మాటలు మారుస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రజలందరికీ తెలుసు కాంగ్రెస్ అంటేనే అవినీతి గని, దేశానికి పట్టిన శని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఫాదర్ ఆఫ్ ద లయర్ కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా? మా మీడియా మిత్రులందరికీ తెలుసు. నమ్మి ఓటేసిన చేతిని కాటేసి కాలనాగు కాంగ్రెస్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నమ్మి ఓటేస్తే కాటేసిన కాలనాగు నాగుంబాము ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళీ ఓట్ల కోసం గ్రామాలలోకి వస్తుర్రు. జిల్లా ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అయ్యా, గత ఎన్నికల్లో 6 హామీల విషయంలో మీకు ఇచ్చిన హామీలను ఇచ్చేంత వరకు ఈ కాంగ్రెస్ నాయకులను, జిల్లా మాజీ మంత్రిని, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ని ఊరు పొలిమేర్ల దాకా తరిమి కొట్టండి, ఊర్లకు రానియకండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ హక్కు ఇది. 6 గ్యారెంటీల విషయంలో వారు ఏం చెప్పారు డేట్లతో సహా చెప్తా. రుణమాఫీ విషయంలో డిసెంబర్ 9వ తారీఖు నాడు 2023 రుణమాఫీ చేస్తాం అన్నారు, చేయలేదు. ఆగస్టు 15 మళ్ళీ 2024 వరకు రుణమాఫీ అని మళ్ళా మాట మార్చిరు, మళ్ళా కూడా చేయలే. సిద్ధులగుట్ట మీద ఒట్టేసిరు. బాసర సరస్వతి టెంపుల్ మీద నిజామాబాద్కి వచ్చి స్వయంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒట్టేసిండు. దసరా వరకు రుణమాఫీ అని చెప్పి మళ్ళా నేటి వరకు చేయలేదు. నేటికి 20 లక్షల పైచిలకు రైతులకు రుణమాఫీ జరగలేదు. ఏ గ్రామంలో అయితే 2 లక్షల రుణమాఫీ రాలేదో ఆ గ్రామ రైతన్నలకు నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మంచి మాటకు చింతకాయలు రాలవు. 14 నెలల సమయం అయిపోయింది. వారికి కావలసినంత సమయం ఇచ్చాం. కాబట్టి మీ గ్రామాలకు మాజీ మంత్రులు వచ్చినా, ఈ ప్రాంత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వచ్చినా, భూపతి రెడ్డి వచ్చినా, మరి మీ ఎమ్మెల్యేలు బీజేపీలు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వచ్చినా, అదేవిధంగా నిజామాబాద్లో ఉన్నటువంటి రూరల్ ఎమ్మెల్యే వచ్చినా వాళ్ళందరినీ తరిమి కొట్టాలా. ఊరి పెరిమెల దాకా, ఊరు పొలిమెర దాకా ఉరికించి కొట్టాలి, నిలదీయాలి, ప్రశ్నించాలి, తిరుగుబాటు చేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఒకవేళ రైతు రుణమాఫీ వస్తే మీరేమనకండి, నేను చెప్తా ఉన్నా. వచ్చిందా అంటే ఇలా పెళ్ళిళ్ళకి పోతే ఏ గ్రామానికి వెళ్ళినా అయ్యా మాకు రాలేదు అనే మాట. ఇక రెండో హామీ
రైతు బంధు ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి మీకు. మా ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ వచ్చినాక, కాలనాగు ప్రభుత్వం వచ్చినాక, ఫాదర్ ఆఫ్ ద లయర్స్ పార్టీ కాంగ్రెస్ వచ్చినాక తీసుకోండి 15,000 ఇస్తామన్నాడు. విలేకరు మిత్రులందరికీ తెలుసు. డిసెంబర్ 9వ తారీఖు 23 తర్వాత రైతు బంధు 15,000 ఇస్తాడు. తీసుకుంటే భరోసా రైతు భరోసాగా మారి 15,000 వస్తుంది అన్నారు. రైతు భరోసా ఎగవేశారు. యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తామన్నారు, అది కూడా ఎగవేశారు. మాట మార్చి జనవరి 20వ తారీఖు అన్నారు. ఇప్పుడు మాట మార్చి 31వ తారీఖు మాట్లాడతారు. పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడతాడు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి తెలియదు. సుదర్శన్ రెడ్డి ఏం మాట్లాడతాడో రేవంత్ రెడ్డికి తెలియదు. పాపం బోధనోళ్ళు అందరూ మా సార్కు మతిమార్పు వచ్చింది మంత్రి పదవి రాక అన్నారు. నేను నమ్మలే. ఇయ్యాల దాకా 14 ఏళ్ళ దాకా పెద్ద మనిషి, వయసులో పెద్దోడు, మా నాయనంత పెద్దోడు, పాపం మతిమార్పు వచ్చిందా అని అనుకున్నా, నమ్మలే. కానీ ఇవాళ నిన్న ఆర్మూర్ నియోజకవర్గంలో ఆలూరు మండలంలో వచ్చి ప్రజలతో మాట్లాడుతూ ఉంటే పాపం పొంగ అంటున్నట్ట, ఇది బోధానా ఆర్మూర్ అంటున్నట మీటింగ్ అయినాక. అంటే నేను ఏమంటుంటే ఆయనకు అల్జిమర్స్ వచ్చింది. పాత హామీలే ఇయ్యలేదంటే కొత్త గెలిచి ఏం బిక్తమని వస్తున్నాను. అందుకోసమే సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికలు ఏవైనా, జడ్పీటీసీ ఎన్నికలైనా సరే, మున్సిపల్ ఎన్నికలైనా సరే, జిల్లాలో కార్పొరేట్ ఎన్నికలైనా సరే తరిమి కొట్టండి, ప్రశ్నించండి, నిలదీయండి, తిరుగుబాటు చేయండి అని చెప్పి నిజామాబాద్ జిల్లాలోని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు మార్చి 31కి అన్నారు, అది కూడా అటే పోయింది. దాని తర్వాత కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి రైతన్నకు దన్నుగా నిలిచాడు, రైతుకు బంధువయ్యాడు. దాన్ని ఎగ్గొట్టిన రైతులకు భరోసా లేకుండా వేసిండు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీనిపై రైతులంతా ఏకమై మీ ఊళ్ళోకి వచ్చే కాంగ్రెస్ నాయకుల గల్లవట్టి అడగండి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జిల్లా ప్రజల తరఫున, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ జిల్లా ప్రజలు ప్రతి గ్రామంలో మీకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, అది రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, మా అక్క చెల్లెళ్ళ తులం బంగారము, కళ్యాణ లక్ష్మి కావచ్చు. మా అక్క చెల్లెలైతే చీపురు కట్టలు పట్టుకొని ఉండాలి. ఎన్నికల్లో వస్తారా? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వస్తే మీరు తులం బంగారం ఇవ్వండి, మీరు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి, మాకు రావాల్సిన రైతు రుణమాఫీ ఇవ్వండి, మాకు రావాల్సిన రైతు భరోసా ఇవ్వండి. మా కడుపులు ఎందుకు కొట్టారని తిరగబడాలి. దీని రైతులంతా ఏకమై ఊరిలోకి వస్తే ఊరు పొలిమర్ల దాకా తరిమి కొట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ముసలి వాళ్ళ పెన్షన్లు, ముసలి వాళ్ళందరూ తయారున్నారు కట్టెలు పట్టుకొని, అలా చేతులల్లో కట్టెలు ఉంటాయి. 4,000కు పెంచి ఆశర పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదని వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు బల్లాగుద్ది కాంగ్రెస్ నాయకులను గల్లావట్టి అడగండి అని చెప్పి మళ్ళీ నేను చెప్తా ఉన్నా. ముసలోళ్ళు కూడా గల్లావట్టాలి. కట్టె ఉంటుంది కదా, కట్టె మీదికి చూపించుకుంటూ అడగాలి, ప్రశ్నించాలి, నిలదీయాలి.